ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పింది ఏమిటంటే జితేంద్రియ, చక్కటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ధీశాలి, బుద్ధిమంతుడు. అంటే ఆంజనేయ స్వామి వారు శబ్ద బ్రహ్మ అని ఆయనకు పేరు. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో హనుమంతుడి యొక్క గొప్ప వైభవాన్ని చాటినటువంటి వాడు వాల్మీకుల వారు. చక్కగా చెప్పాడు. తర్వాత అవిక్రమ పరాక్రమవంతుడు, వేదాధ్యాయి, చక్కటి అద్భుతమైనటువంటి యొక్క సూర్యుడి ద్వారా నేర్చుకున్నాడు కనుక వేదములను నేర్చుకున్నటువంటి వాడు నవ వ్యాకరణ పండితుడు. తర్వాత కాబోయే నవబ్రహ్మ, తర్వాత సప్త చిరంజీవులలో హనుమాత్ విభీషణ హనుమంతుడు, ఆ తర్వాత నిత్యం శివారాధకుడు. ఇక అతడిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎక్కడ రామనామం జరిగితే అక్కడ